అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం వ అలా ఆలిహి వస్హబి అజ్మయీన్ అమ్మా బాద్ ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అఫలా యతదబ్బరూనల్ ఖురాన్ వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీ ఇఖ్తిలాఫిన్ కసీరా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లల్ ఉగ్దతం మిన్ లిసాని యక్ఫౌ కౌలి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభలో ఉపస్థితులైనటువంటి సోదరుడు షఫీ గారు, యుఐఆర్సి అధ్యక్షులు, అలాగే యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ జనరల్ సెక్రటరీ సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, యుఐఆర్సి ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖిజర్ గారు, మౌలానా రఫీక్ జామయ్ గారు, అదేవిధంగా సభలో ఉపస్థితులైన పెద్దలకి, సోదరులకి, మైక్లో నా శబ్దాన్ని వింటున్నటువంటి సోదరి మండలందరికీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్కి కౌంటర్ ఛాలెంజ్ ఇస్తూ యుఐఆర్సి ఇచ్చినటువంటి సందేశాన్ని యూట్యూబ్ పై పెట్టినటువంటి కౌంటర్ ఛాలెంజ్ గురించి నేను ప్రస్తావించదలిచాను. మరి దేవుడు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్యాన్ని పలికే భాగ్యాన్ని నాకు కలిగించాలని, అసత్యపు సవాళ్ళని విసిరేటటువంటి బూటకపు బోధకుల యొక్క కళ్ళు తెరిపించాలని సృష్టికర్త అయిన దైవంతో ప్రార్థిస్తున్నాను. ఆమీన్. ఖురాన్ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం. మీరు ఎన్నో ప్రమాణాలు ఈరోజు విన్నారు. ఈనాటికి 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ గ్రంథం గురించి మొట్టమొదటగా బోధించారు. ఈ గ్రంథం అవతరించేటప్పుడు మానవ సమాజము ముక్కలు చెక్కలై సృష్టికర్తను మరచి సృష్టితాలను ఆరాధిస్తూ సహోదర భావం, ఐక్యత లేకుండా అనాగరికంగా జీవిస్తున్నటువంటి కాలం, స్త్రీలకి గౌరవం లేనటువంటి కాలము, పెద్దలకు గౌరవం లేదు, ఒక చట్టం లేదు, ఒక నియమం లేదు, పరలోకం గురించేటువంటి భావన లేదు. అలాంటి ఆ కాలంలో సృష్టికర్త అన్న దైవం ఈ ఖురాను గ్రంథాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేశారు. ఎవరైతే సత్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారో, వారు ఈ గ్రంథంలోని వాక్యాలను విని వెంటనే సత్యాన్ని స్వీకరించారు. ఖురాను గ్రంథం యొక్క అతి ముఖ్య సందేశము నెంబర్ 1 ఏమిటంటే, మానవులందరూ ఒకే జంట సంతానము, మానవులందరి దేవుడు ఒక్కడే. ఖురాను గ్రంథము 14వ అధ్యాయము సూర ఇబ్రాహీం 52వ వాక్యంలో మీరు చూసినట్లయితే, హాజా బలాగుల్ లిన్నాసి వలియంజురు బిహి వలియాలము అన్నమా హువ ఇలాహుం వాహిద్ వలియజక్కరు ఉలుల్ అల్బాబ్. ఇది ఒక సత్య సందేశము. సర్వ మానవాళి కోసం, సర్వ మానవులు తెలుసుకోవాలని, దేవుడు ఒక్కడే అని వారిని హెచ్చరించాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఈ సందేశాన్ని దైవం అవతరింపజేసినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. ఈ ఖురాన్ గ్రంథం అవతరించగానే ఎంతో మంది సత్యాన్ని స్వీకరించారు. కానీ కొంతమంది అసత్యవాదులు, దైవ తిరస్కారులు, పరలోకాన్ని విశ్వసించినటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనేక విధాలుగా వేధించారు, వారిపై అపనిందలు వేశారు, అపాండాలు కల్పించారు. అప్పుడు సృష్టికర్త అన్న దైవం వారందరి కోసం కొన్ని ఛాలెంజ్లు ఈ గ్రంథంలో చేశారు. సూర హూద్ 11వ అధ్యాయం 13వ వాక్యంలో 10 అధ్యాయాలని తీసుకురమ్మటం జరిగింది. అది కూడా చేయలేకపోయారు. అప్పుడు చివరికి కనీసము ఇలాంటి ఒక అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురమ్మని ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరు తీసుకురాలేకపోయారు, అది కూడా ఎవరు చేయలేకపోయారు. అప్పుడు ఇదే గ్రంథంలో 2వ అధ్యాయము సూర బకరా 23, 24 వాక్యాల్లో సృష్టికర్త అయిన దైవం తన చివరి ఛాలెంజ్ ఉంచారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వైన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా
ఫాతూ బిసూరతం మిన్ మిస్లి వదూ షుహదాకుం మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదికీన్ ఫఇల్లం తఫఅలు వలన్ తఫఅలు ఫత్తఖున్ నారల్లతీ వఖూదుహా అన్నాసు వల్ హిజారతు ఉయిద్దత్ లిల్ కాఫిరీన్. ఇలాంటి ఒక అధ్యాయాన్ని మీరు కలుస్తూ ఉండేటటువంటి ఒక అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి. అలా చేయలేకపోయినట్లయితే ఆ నరకాగ్నికి భయపడండి. దేని ఇంధనం అయితే మనుషులు మరియు రాళ్ళు అవుతారు. ఈ విధంగా ఖురాన్ గ్రంథము సత్య తిరస్కారులకి అనేక ప్రమాణాలు చెబుతుంది. ఇది సృష్టికర్త అయిన దైవం నుంచి అవతరింపజేయబడినటువంటి గ్రంథం అని ఎన్నో మార్లు ఎన్నో అధ్యాయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశారు. ఖురాన్ గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యంలో అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ, ఈ గ్రంథము అల్లాహ్ గ్రంథము, దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పడం జరిగింది. సూర జాసియా 40 అధ్యాయము 1 నుంచి 2 వాక్యాల్లో, సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 19, సూర అల్ అనామ్ ఆయత్ నంబర్ 6 ఆయత్ నంబర్ 92లో, సూర యాసీన్ సూర నంబర్ 36 ఆయత్ నంబర్ 1 నుంచి 2లో, సూర అల్ మోమిన్ 40 అధ్యాయం 1 వాక్యంలో, సూర హామీమ్ సజ్దా 41 అధ్యాయము 1 నుంచి 2 వాక్యాల్లో, అలాగే సూర అర్ రెహమాన్ 55 అధ్యాయం 1 వాక్యంలో, ఈ విధంగా అనేక సూరాల్లో అనేక అధ్యాయాల్లో ఇది అల్లాహ్ యొక్క గ్రంథము, సకల లోకాల యొక్క సృష్టికర్త దైవం అవతరింపజేసిన గ్రంథము అని తెలియజేయడం జరిగింది. ఈ గ్రంథంలో సృష్టికర్త అయిన దైవం మానవులందరూ కూడా ఒకే జంట సంతానము, మానవులందరి దేవుడు ఒక్కడే, వారి ధర్మము ఇస్లాం ధర్మం అని తెలియజేయడం జరిగింది. అయితే చాలా మంది సత్యాన్ని తిరస్కరించిన వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది దైవ గ్రంథం కాదని అసత్యపు వాదనలు చేస్తూ వచ్చారు. పురాణ గ్రంథము విశాలమైన దృక్పథం కలిగినటువంటి గ్రంథము. ఇంతవరకు మీరు విన్నట్లుగా 3వ అధ్యాయము 64వ వాక్యంలో కుల్ యా అహ్లల్ కితాబ్ తాలో ఇలా కలిమతిన్ సవాయిం బైననా వ బైనకుం అల్లాహ్ నాబుద ఇల్లల్లాహ్ వలా నుష్రికా బిహి షయ్యం వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబా మిన్ దునిల్లాహ్ ఫైన్ తవల్లౌ ఫకులు షహదు బి అన్నా ముస్లిమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల మానవాళితో, వారు క్రైస్తవులైనా హిందువులైనా అందరితో ఈ విధంగా సంబోధించుంటున్నాడు. గ్రంథము ఇవ్వబడిన ప్రజలారా, ప్రతి కాలంలో గ్రంథాలను అవతరింపజేశాడు. ఇది అంతిమ దైవ గ్రంథం. దీనికి పూర్వం అనేక గ్రంథాలను, అనేక మంది ప్రవక్తలను ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు ఈ భూమి మీద. వారందరినీ ముస్లింలు విశ్వసిస్తారు. వారితో పాటు ఈ అంతిమ దైవ గ్రంథాన్ని, ఆ తర్వాత విశ్వవాణి కోసం వచ్చిన అంతిమ దైవ ప్రవక్త అన్ని మత గ్రంథాల్లో వారి గురించి ప్రవచించడం జరిగింది. ఇంతవరకు మీరు వేదాల్లో విన్నారు, బైబిల్ ఉన్నారు, ఆ ప్రవక్తని విశ్వసిస్తారు ముస్లింలు. ఇలాంటి ఈ ధర్మాన్ని, దీనిలో సృష్టికర్త ఆహ్వానించిన విధంగా మన మధ్య ఉన్న సమాంతర విషయాలకు రండి. ఆ విషయం ఏంటంటే అల్లాహ్ నాబుద ఇల్లల్లా, అల్లాహ్ తప్ప ఆరాధనకు దాస్యానికి అర్హుడు ఎవరూ లేరని, ఆ సృష్టికర్తకి సాటి కల్పించరాదు అనే ఒక విషయం వైపు రమ్మని ఆహ్వానిస్తుంది ఈ గ్రంథం. ఈ సందేశాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుంచి మొదలుకొని ఆయన శిష్యులు సహాబా రజియల్లాహు అన్హు వారు, ఆ తర్వాత వచ్చిన ముస్లిం యావత్తు సమాజంపై కర్తవ్యంగా బాధ్యతగా చేయబడింది. ఆ బాధ్యతలో భాగంగానే సమాజంలో ఐక్యత, శాంతి రావాలంటే దైవం గురించి సరైన అవగాహన, దైవం పట్ల సరైన భక్తి, సత్యము, ఐక్యత రావాలంటే ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం చేసి దాంట్లో ఉన్న సమాంతర విషయాల వైపు మనం వస్తే అప్పుడు భేదాభిప్రాయాల గురించి స్నేహం వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని అనేక మంది ముస్లిం సోదరులు అందిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే యుఐఆర్సి, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, ఈ రోజు ఈ సత్య సందేశాన్ని రాష్ట్రం మొత్తట ఇస్తూ వచ్చింది. అయితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి పాస్టర్ పిడి సుందరరావు గారు, రాజరస్ ప్రసన్నమ్మ గారు ముస్లిం పండితుల్ని, అనేక మంది క్రైస్తవ పండితుల్ని, అనేక మంది హిందూ పండితుల్ని అందరినీ వాళ్ళు మూర్ఖులుగా చిత్రీకరిస్తూ, అసలు జ్ఞానము లేని వాళ్ళ అంటగా మాట్లాడుతూ, బైబిల్కి వీళ్ళు వ్యతిరేకులు అని క్రైస్తవ సోదరులు కొంతమందిని ఎమోషనల్ గా వాడుకుంటూ వాళ్ళని రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తూ స్టేజీల మీదకి వచ్చి మాతో మాట్లాడే మగవాడే లేడు అని అనేక సంవత్సరాల నుంచి ఛాలెంజ్లు విసురుతున్నారు. వాళ్ళ భాష మీరు చూడాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు. అసభ్యంగా మాట్లాడతారు. పైగా మేము మేధావులము, విద్వాంసులు అండి, దైవభీతి పరులం అంటారు. అదేంటంటే అలాగే మాట్లాడాలని పైగా బోధిస్తూ ఉంటారు ప్రజలకి. వారు ఇచ్చినటువంటి అనేక సవాళ్ళకి సమాధానంగా సోదరుడు షఫీ గారు, యుఆర్సీ అధ్యక్షులు, యేసు శిలువపై మరణించారా అనే అంశంపై మరణించలేదు అంటానికి 300కి దాకా ప్రవచనాలు, లేఖనాలు బైబిల్లో ఉన్నాయి.
అని సోదరుడు షఫీ గారు అవి నేను మీకు చూపిస్తాను అని వారి ఛాలెంజ్ కి వ్యతిరేకంగా వారికి కౌంటర్ ఛాలెంజ్ ఇచ్చారు. ఎన్నో రోజులు మగాడలేడు అంటున్నారు కదా అని చెబితే అది స్వీకరించి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటే సత్యాసత్యాలు ప్రజల ముందు మాట్లాడాల్సింది పోయి వాళ్ళు ప్రసంగాలు ఇస్తూ వీళ్ళు బైబిల్కి వ్యతిరేకం, వీళ్ళు భగవద్గీతకి వ్యతిరేకం, డిబేట్కి పిలిచి ప్రజల ముందు మళ్ళా సిద్ధం అని చెప్పి సమాధానాలు ఇస్తే పోలీస్ కేసు పెడతామని చెప్పి ఇరికించడానికి ప్రయత్నించటము, భయపెట్టడము చేస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే సత్యానికి భయపడతాడో అతనికి ఏమీ అర్థం కాదండి, ఏది పదే మాట్లాడుతూ ఉంటాడు. ఇదే బాపతిగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ ఛాలెంజ్ కోసం ముందుకు రమ్మంటే వాళ్ళిద్దరూ రాకుండా ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి మరి ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కొన్ని రోజుల ముందుకొచ్చి అసభ్యంగా మాట్లాడుతూ 7వ తరగతి స్టూడెంట్ ఉంటాడు కదండి, 7వ తరగతి స్టూడెంట్, అతను కూడా ఆ విధంగా మాట్లాడుతూ మరి దాంట్లో తిట్లు కూడా లంకించుకొని బైబిల్ గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళకి కనీసం మామూలుగా మాట్లాడే స్తోమత సభ్యత కూడా లేదు. అలా మాట్లాడుతూ ఛాలెంజ్ చేశాడు. 10 రోజుల్లో మాకు సమాధానం ఇవ్వాలి, లేకపోతే మీరు ఓడిపోయినట్లు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసేవాడు ఆత్మవిశ్వాసం కలిగి ఏమిటి ఇది సత్యము, నాకు ఇంత జ్ఞానం ఉంది తెలుసని ఏ విధంగా అయితే ఇంతవరకు మాట్లాడారో అన్ని గ్రంథాలని కోట్ చేస్తూ రిఫరెన్స్ ఇస్తూ మాట్లాడాలి. కానీ ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఒకవైపు నుంచి ఆయన పరిస్థితి చూస్తుంటే ఇంటర్నెట్ లో మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందంటే, ఒకవైపు నుంచి ఇలా ప్యాంటు జరుపుకుంటున్నాడు, జారిపోతుంది ప్యాంటు ఒకవైపు నుంచి. నేను షఫీ గారితో ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి దేవుని వాళ్ళారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ముందు నేను డిబేట్ చేయడానికి సిద్ధం. ఇక్కడ నుంచి ప్యాంట్ జారిపోతుంది, ఇక్కడ నుంచి చెమటలు పడుతున్నాయి. అది చూస్తే ఎలాగనిపించిందంటే నాకైతే ఎవరో పాపం వెనక నుంచి నెట్టేసి ఉంటారు. ఓ నువ్వే ఎవరండి అంటే ఈ మధ్య ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా వస్తుందని తెలియదు, ఎంటీవీ బకరా అని వచ్చేదండి. ఆ విధంగా ఆయన ముందుకు నెట్టేసినట్టున్నారు పాపం. నేను చెప్తున్నానండి, ఈ పాస్టర్ విజయ్ కుమార్ గారు ఆయన ఛాలెంజ్ చేశాడు. మేము చెప్పింది ఎవరికి మేము ఛాలెంజ్ చేయలేదండి. మేము సత్యచంద్ర మాకు తెలిసిన రీసెర్చ్ ప్రజల ముందు పెడుతూ వచ్చాము. ఎవరైనా చర్చకు సిద్ధం అంటే లేదండి అలా కాదు అర్థం చేసుకునేది ఇలాగూ అంటే మేము దానికి కూడా సిద్ధము. ఆ విషయాన్ని ప్రజల ముందు మాట్లాడుకుందాం సోదర భావంగా. ఎందుకంటే దైవం గురించి తెలుసుకోవాలంటే ముందు దైవ భీతి కావాలి, సత్యం పట్ల ప్రేమ కావాలి. అది సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే, సద్భావనతో మాట్లాడుకుంటే సత్యం తెలుస్తుంది. కానీ ధర్మాన్ని ఆధ్యాత్మికతను సొమ్ము చేసుకుంటానికి, ప్రజల్లో ఫాలోయింగ్ చేసుకుంటానికి, ప్రజలను రెచ్చగొడటానికి, ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బ కొట్టడానికి వాడుకుంటే అలాంటి వాళ్ళు దైవ భీతి పరులు, దైవ బోధకులు ఎన్నటికీ కాలేరు. ఇది సాతాను చేసే పని. గౌరవంగా మేము సమాధానం ఇస్తే గౌరవంగా దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి ఆయన ఛాలెంజ్ ఇచ్చాడు. 10 రోజుల్లో మీరు సమాధానం ఇస్తే ఓడిపోయినట్లంట. ఇదే విషయాన్ని వీళ్ళు పొడిగించారు. 1995లో ప్రపంచంలో ఇస్లామిక్ ఒరేటర్ నెంబర్ 1 అహ్మద్ దీదాత్ గారు, ఆయనపై దేవుని కృప ఉండగాక, ఆయన్ని ఛాలెంజ్ చేసినట్లు ఒక లెటర్ రాసి ఒక పెద్ద బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేసి, ఆయన రావట్లేదు ఈ విషయం ఈయనకు తెలుసు, ఆయన అందరినీ పోగు చేసి భయపడి ఆయన రాలేదు, సౌత్ ఆఫ్రికాలో ఉంటాడండి ఈయన రాలేదు, నేను ఈరోజు డిబేట్ గెలిచాను అని చెప్పి తనను తాను జయశాలిగా ప్రకటించుకొని ప్రజల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఛాలెంజ్లు చేస్తూ రెచ్చగొడుతూ ఉన్నారు. మీకు దమ్ముంటే మీరు డిబేట్కి రండి, మేము డిబేట్కి సిద్ధమే అని చెప్పండి. లేదండి ఆయన పెద్ద ఆయన కూడా చేసేటటువంటి స్తోమత లేదు, మరి స్టామినా లేదు అంటే వాళ్ళ యొక్క కుమారరత్నం పుత్రరత్నం రాజరస్ గారిని పంపించండి. ఇద్దరు రాలేకపోయారంటే అప్పుడు మీరు ప్రకటించండి యూట్యూబ్ మీద, మా తరపున ఈ పాస్టర్ విజయ్ కుమార్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పాస్టరు మా తరపున ఈయన సిద్ధమయ్యాడు డిబేట్కి, మేము మా రిప్రజెంటేటివ్గా పంపిస్తున్నాము అని మీరు ప్రకటించండి. అప్పుడు మేము సిద్ధము.
ఎక్కడ మీరు డిబేట్ ఏర్పాటు చేస్తున్నారో మీరు ప్రకటించండి. లేదు మమ్మల్ని ఏర్పాటు చేయమంటారా, మేము ఏర్పాటు చేస్తాం చర్చకి. మీ ఎక్కడ చర్చకి మేము ఏర్పాటు చేసినా మీ సెక్యూరిటీ బాధ్యత మాది. మేము మాటిస్తే మాటే. లేదు మీరు ఎక్కడ ఎప్పుడు రమ్మంటే అక్కడ సిద్ధం. మీరు ఏర్పాటు చేసి పిలవండి. దీనికి రెస్పాన్స్ గా మీరు వెంటనే యూట్యూబ్ లో ప్రకటించాలి, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరపు నుంచి మరి ఈ పాస్టర్ విజయ్ కుమార్ నిలబడ్డారు అని. అప్పుడు ఆ డిబేట్ లో ఆయన ఓడిపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఓడిపోయినట్లే. లేదండి మాకు ఇంత సంబంధం లేదు, ఎందుకంటే ఆయన యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో పెట్టి ఛాలెంజ్ చేశాడు, నేను ఫలానా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అండి అని. ఆయన అవునో కాదు ఎవరికి తెలుసండి? అవన్నీ ఎవరు వెతుక్కుంటూ వెళ్తారా ఆయన తెలుసుకుంటానికి? ఆయన అవును ఇది మా వ్యక్తే, మా తరపు నుంచే ఛాలెంజ్ ఇస్తామని వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు మేము కౌంటర్ ఛాలెంజ్కి సిద్ధమేనండి. లేదు వ్యక్తిగతంగా నేను ప్రపోజల్ ఇచ్చానండి, వ్యక్తిగతంగా నేను ఛాలెంజ్ చేశానని ఈయన ఈ విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు అన్నట్లయితే నేను ఒకటే మాట అంటానండి, మీ ఛాలెంజ్ ఎలాంటిదంటే శతకోటి లింగాల్లో బోడి లింగం ఉన్నట్లు. రాష్ట్రంలో వచ్చే ప్రతి ఒక్కడు ఇలా వచ్చే నేను ఛాలెంజ్ అంటే నిలబడి వాగ్వివాదం చేసుకుంటానికి మాకు సమయం లేదు. మేము చేస్తున్న పని చాలా మంచి పని. ఎంతో మంది సృష్టికర్త యొక్క దాసుల వరకు మా సోదరుల వరకు చేరి సత్య సందేశాన్ని అందించాల్సిన బాధ్యత మాపై ఎంతైనా ఉంది. మేము ఈ వివాదాలకి దూరంగా ఉంటాం. మీరు వివాదాన్ని కల్పించారు. ఇప్పుడు ప్రజల్ని నమ్మబలికింపజేస్తున్నారు. వీరు బైబిల్కి వ్యతిరేకం, యేసు శిలువపై మరణించారా అనేది అంశమని ఎంత చెప్తున్నా మీకు అర్థం కాదా? బైబిల్ దైవ గ్రంథమా కాదా? బైబిల్ దైవ గ్రంథమా? ఇదే టాపిక్ అండి. ఎందుకంటే బైబిల్ దైవ గ్రంథం కాదు అని చెప్పి వీళ్ళు వాదించినట్లయితే నాకు ప్లస్ పాయింట్, నేను క్యాష్ చేసుకోవచ్చు దీన్ని. అంటే నీకు చెప్తున్న అంశం యేసు శిలువపై మరణించారా అనే అంశంపై డిబేట్ కి ఛాలెంజ్ అంటే ఆ టాపిక్ గురించి వదిలేసి ఏదో టాపిక్ మీద మాట్లాడతాం. మేము వారిని ఆహ్వానిస్తుంటే వాళ్ళు ఇంకెవరినో ఆహ్వానించుకుంటూ ఎవరో ఏదో చేశారని మా గురించి చెప్తే ఎలాగూ? ఇదంతా ఏమిటంటే డొంక తిరుగుడండి. ఎప్పుడైతే డిబేట్ చేసేటటువంటి ఆత్మవిశ్వాసము లేదో దౌర్బల్యత్వం, వాళ్ళ బలహీనతని దాచుకుంటానికి కండిషన్స్ తెలుసా మీకేంటో? విజయవాడలో PWD గ్రౌండ్ లో పోలీసు పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసి పిలవాలంట. మేము ఇంతకు ముందు కూడా క్రైస్తవ సోదరులతో చర్చించడానికి వెళ్ళామండి. చాలా మంది మంచి సోదరులు ఉన్నారు, చాలా మంది పాస్టర్ సోదరులు ఎంతో మంచి వాళ్ళు ఎంతో సభ్యతగా కూర్చోబెట్టి మమ్మల్ని ఆదరించి మంచిగా మాట్లాడి పంపించారు. సరే సార్ మీరు చెప్పింది మేము గౌరవిస్తున్నాము, దీన్ని మేము పరిశీలిస్తాము తప్పకుండా అని మంచి మనసుతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ కొంతమంది ఎలాగంటే కొంతమంది పాపులర్ అవటానికి, ఫేమస్ అవటానికి, ప్రజల్లో మేము గొప్ప వాళ్ళమని చెప్పడానికి బడాయిలు చెప్తూ ఉంటారండి. వాళ్ళు వాక్యం తక్కువ చెప్తారు, మంచి మాటలు చెప్పరు. వాళ్ళ మాటల్లో అర్ధ గంట సేపు నిలబెడితే దాంట్లో 15 నిమిషాలు వాళ్ళ గొప్పతనమే బడాయి, సెల్ఫ్ డబ్బా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి చర్చకి పిలిచినట్లు పిలిచి ఈయనంటాడు, అరే నేను పిలుస్తాను వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ గమ్మున అవంటే మాకు మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళు చర్చకు వస్తున్నారు, ఈ చర్చ జరగడానికి వీలేదని ఒక కంప్లైంట్ పెట్టాయి, చర్చ క్యాన్సిల్ అవుతుంది, నేను నిలబడినట్టు నువ్వు గెలిచినట్టు కథం. పైగా దీన్ని వాళ్ళు ఏమంటారంటే వ్యూహరచన అంటండి. ఇలా అనేక మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు సత్యాన్ని దాచిపెట్టడానికి, ప్రజలకు తెలియకుండా చేయడానికి. ఇది వీళ్ళు ఈరోజు అంటున్నారు పర్మిషన్ అని చెప్పి, అక్కడికి వెళ్తే పర్మిషన్ దొరకదండి. ఎందుకంటే వీళ్ళే పంపిస్తారు ఒక వ్యక్తిని, లేకపోతే వేరే వాడు ఎవడో వెళ్తాడు, వెళ్ళి ఇది జరగటానికి వీల్లేదండి అని. ఎందుకంటే ప్రజలకు సత్యం తెలియకూడదు, మేము చెప్పేదే ప్రజలు వినాలి, వాళ్ళ ముందుకు సత్యం రాకూడదు, ఒక విద్యావేదిక ఏర్పాటు కాకూడదు వీళ్ళ ప్రయత్నం. కానీ సత్యాన్ని ఎంతగా మీరు అణిచిపెడితే అంతగా పైకి వస్తుంది. మీకు దమ్ముంటే, మీరు సత్యవంతులే అయితే, మరలా మీకు చివరిసారిగా నేను చెప్తున్నాను, డిబేట్కి సిద్ధమైతే మీలో ఎవరైనా కానీ మీ ముగ్గురు చెప్పినట్లు మీ ఇద్దరు కాలేదు, తండ్రి కొడుకులు, మీ పాస్టర్ గారు ఎవరైతే ప్రిన్సిపల్ బైబిల్ యూనివర్సిటీ ఆయన ఉన్నాడో ఆయన్ని మా రిప్రజెంటేటివ్ మా తరఫున మీరు ప్రకటించాలి. లేదంటే మీ ఇద్దరిలో మేము డిసెంబర్ 30 వరకు సమయం ఇచ్చాం మీకు, డిసెంబర్ 30లోగా మీరు మీ క్లుప్తంగా యువఆర్సీతో మేము యేసు శిలువపై మరణించారా అనే అంశంపై డిబేట్కి సిద్ధంగా ఉన్నామండి అని ప్రకటించండి. మీరు ఏర్పాటు చేస్తారంటే మీ బాధ్యత అది ఏర్పాటు చేయటం. పర్మిషన్లు తీసుకుంటారు, ఏం చేస్తారో, ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారో మీ బాధ్యత. లేదండి హైదరాబాద్ లో మేము ఏర్పాటు చేస్తాం. చివరిగా
ఒక 2 విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. అదేంటంటే పాస్టర్ పిడి సుందరరావు గారు మాట మాటికి ఆయన యొక్క ప్రసంగాల్లో యూట్యూబ్లో క్లిప్పింగ్స్ పెడుతూ ముందు ఖురాను దైవ గ్రంథం కాదని సాటానిక్ వర్సెస్ రాసినటువంటి సల్మాన్ రష్దీకి మీరు సమాధానం చెప్పండి, ముందు వాళ్ళకి చెప్పి తర్వాత మాకు చెప్దురు కానీ మీరు అని చెప్పి మాట మాటికి ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడండి. దాని గురించి ముందు నుంచి నేను సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే సల్మాన్ రష్దీ యొక్క వాస్తవికతను బయట పెట్టాలంటే వాడు రాసిన బూతులన్నీ ప్రజల ముందు ఉంచాలి. నా నోరు పాడైద్ది. నోటితో అలాంటి మాటలు మాట్లాడలేక ఆ విషయాన్ని నేను ప్రస్తావించలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మాటమాటికి దమ్ముంటే వాళ్ళకి చెప్పు, దమ్ముంటే వాళ్ళకి చెప్పు, వాడు ఖురాన్ తప్పనగానే వాడిని చంపబోయారు మీరు. ఈరోజు యూకే గవర్నమెంట్ దగ్గర మరి అతను రక్షణ తీసుకుని ఉన్నాడు, మీకు ఇదేనా తెలిసి మీ దగ్గర ఉన్న సత్తాన్ని అని అన్నాడు. లేదండి, ఎవరైనా ఒక విషయాన్ని దైవ తిరస్కారానికి ఒడిగట్టి లేనిపోని అభాండాలు మోపి దేవుని పట్ల మరి అసంబద్ధమైన విషయాలు మరి దైవ విశ్వాసులని నొప్పించేటటువంటి దైవానికి వ్యతిరేకంగా వాగితే అతను ఎందుకు చెప్పాడా అని చెప్పి నిలబెట్టి అతనికి అవకాశం ఇచ్చేటటువంటి ఇది ఇస్లాం ధర్మంలో ఉంది. అతను దానికి సాక్ష్యాలు ఇవ్వాలి. లేని పక్షంలో అతనికి చాలా పెద్ద శిక్ష విధించబడుతుంది. కానీ ఈరోజు అలాంటి లాస్ లేవండి. నువ్వు నాకు వ్యతిరేకంగా చెప్తే పర్వాలేదు, కానీ నా శత్రువుకు వ్యతిరేకంగా చెప్పావు, నీకు నేను సపోర్ట్ చేస్తాను, అంతే చాలు. సాటానిక్ వర్సెస్ లో నా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు. అది రిలీజ్ అవ్వగానే ఆ పుస్తకం సల్మాన్ రష్దీ రాయంగానే మన దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు వెంటనే దాన్ని బ్యాన్ చేశారండి. ఎందుకో తెలుసా? ఆ పుస్తకంలో 500 పేజీల్లో కనీసము 29 సార్లు అతను బాస్టర్డ్ అనే పదం ఉపయోగించాడు ఇంగ్లీష్లో. అది తెలుగులో చెప్పాలంటే నోట్లో మాట రాదు నాకు, ఇంగ్లీష్లో కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంగ్లీష్లో అయినా చాలా నీచమైన పదం అది. 29 సార్లు ఆ పదాన్ని వాడాడు అతను. ఏ దేశంలో అయితే అతను ఈరోజు తల దాచుకుని ఉన్నాడో ఆ దేశ ప్రధానమంత్రిని దానిలో తిట్టాడు. మార్గరెట్ థాచర్ ఆమెని ఆడ కుక్క బిచ్ అని తిట్టాడండి. అయినా కానీ మోస్ట్ వెల్కమ్ రష్దీ. ఎందుకు? ఖురాన్ని సాటానిక్ వర్సెస్ అన్నావు నువ్వు. ఖురాన్ గ్రంథంలో దైవం ఎలాంటి విషయాలు ఖురాన్ గ్రంథంతో పోల్చడానికి ఇది కాదండి. కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యా యుహన్నాస్, ఓ మానవులారా అని ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ఓ మానవులారా, మీరు సృష్టికర్త అయిన దైవాన్ని, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ దైవాన్ని మీరు ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు నరకం నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. నరకం గురించి, రక్షణ గురించి, ప్రపంచంలో నైతిక విలువల గురించి మాట్లాడే మీ రబ్బి రహముమా కమా రబ్బి అని సగిరా, సృష్టికర్త అయిన దైవం తర్వాత మీ తల్లిదండ్రులు మీకు ఆప్తులు, మీ తల్లిదండ్రుల సేవ మీరు చేయండి అని ఖురాన్ గ్రంథం ఉద్బోధిస్తుంది. ఆ మాటలు ఇక్కడ తిట్లు లంఘించుకుంటూ సాటానిక్ వర్సెస్ రాశాడు అతను. 239వ పేజీ మీద రాముల వారిని తిట్టాడు. ఆయన ఒక డ్రంకెన్ అని, స్త్రీలోలుడని తిట్టాడు. సీతావారిని కించపరిచాడు. 239 పేజీలో రావణాసుడు హీరో అంట, రాక్షసుడు సల్మాన్ రష్దీ గారి దృష్టిలో. ఆ సల్మాన్ రష్దీ పిడి సుందరరావు గారి దృష్టిలో హీరో అండి. మరి దీన్ని బట్టే ఆయన ఎంత దిగజాడుతనానికి నిదర్శనం చూడండి మీరు. అమెరికా వాళ్ళు సొంత చెల్లెల్ని వాళ్ళు వాడుకునే వాళ్ళని చెప్పి ఇతను దీంట్లో రాశాడు. ఎవరిని మొదలు విడిచిపెట్టలేదండి. కానీ వాళ్ళే ఈరోజు అతనికి పెద్దపీట వేసి అది గొప్ప పని చేసినట్లుగా తీసుకెళ్లి సన్మానాలు చేస్తూ అతనికి కొమ్ము కాస్తున్నారు. అలాంటి వాటితో ఏం మాట్లాడతామండి? మీరు అలాంటి కోవకు చెందిన వారు కాదు కాబట్టి మీతో మాట్లాడటానికి సిద్ధమండి అన్నాం. మీరు ఆయన ఒకటే కేటగిరీ అయితే మీతో మాట్లాడే అవసరం మాకు లేదు. దుర్మార్గులతో, దౌర్భాగ్యంతో, మూర్ఖులతో ఏం మాట్లాడతాం? సత్యం తెలుసుకోవాలని వస్తే మాట్లాడగలం. ఈ విధంగా తిట్లు లంకించుకొని ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడే తెలుసా? తెల్లటి ఆడవాళ్ళు వాళ్ళని వాడుకుని ఆట బొమ్మలంట, వాళ్ళకు వదిలివేచ్చంట. అసలు ఒక మాట కాదు, ఇది అంతే. చదివితే నిజంగా పౌరుషం ఉన్నవాడైతే వాడు ఎదురుగా కనబడితే నరికేస్తాడు. అలా చేయమని చెప్పట్లేదు, కానీ ఆ విధంగా రెచ్చగొడుతూ ఈ గ్రంథం రాశాడు. దాన్ని క్యాష్ చేయడానికి కొంతమంది ఎవరో అతన్ని తలకాయ తీసేయని చెప్పి ప్రకటిస్తే దాన్నే ఎవరో ఒకరు చెప్పారు. దాన్ని మొత్తం ముస్లిం సమాజానికి అంటగడుతూ మీకు సత్తా లేదు, ఆయనతో మాట్లాడేది అందుకుని అలా చెప్పారన్నారు. కాదండి, ఈ రోజైనా స్టేజ్ మీద వస్తే అతను మాట్లాడే వ్యక్తి కాదు. అతను చూసుకున్నాడు, నేను ఈ విధంగా పుస్తకం రాస్తే నాకు జీవితాంతం సేఫ్టీ, నాకు డబ్బులు దొరుకుతాయి. అక్కడ వెళ్ళి ఇంగ్లాండ్ లో కూర్చున్నాడు. ఇంగ్లాండ్ గురించి తిట్టాడు, బ్రిటిష్ వాళ్ళని తిట్టాడు.
అయినా కానీ వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. ఎందుకు? మా అన్న మమ్మల్ని తిట్టావు, వాడిని తిట్టావు కదా, నా పొరుగు వాడిని, నేను హ్యాపీ. ఇవన్నీ వద్దు. మీకు సత్యం తెలుసుకోవాలంటే ప్రజల ముందుకు రండి. ఫైనల్ గా మీరు డిబేట్కి సిద్ధమో కాదో తెలియచేయండి. వార్నింగ్లు ఇవ్వద్దు. పోలీసులో నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బొక్కలో పెట్టిస్తాను, మీకు చేతనైందే అది. ఎందుకంటే ముందు నుంచి ప్రజలకు తెలిసే విషయం, మళ్ళా ఇంకోసారి మీ మాటలను మీరు తెలియజేశారు. మీరు డిబేట్ చేయలేరని ఖరారైపోయింది. పాస్టర్ రాజరాజ్ ప్రసన్నబాబు గారు అయితే డిబేట్ అవ్వలేదు, ఇంకా దాని గురించి పర్మిషన్ కూడా దొరకలేదండి. కానీ ఆయన మొన్న జరిగిన ప్రసంగంలో యూట్యూబ్ లో పెట్టాడు, ఎలా ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నాడు అంటే డిబేట్ గెలిచినట్లేనండి. మీరు డిబేట్ గెలిస్తే మెడకాయ వంచేసి బాప్తిజం ఇప్పించేస్తాను, బైబుల్ రైటర్ నిరూపిస్తావు. నువ్వు తప్పని ఒప్పుకుంటే, నువ్వు ఓడిపోతే బాప్తీసం ఇచ్చేస్తావు. నీకు ఎవడమైనా సరే, నువ్వు ఎవడమైనా సరే. ఇక్కడ పగటి కలలు అంటున్నాడు నిలబడి. అది జరగదని తెలుసు, కానీ ప్రజల్ని ఊరుకునే మభ్య పెట్టడానికి ఇదంతా. పగటి కలలు కంటాం కాదు, స్టేజ్ మీదకి రావాలి, వచ్చి మాట్లాడి చూద్దాం. మేము చెప్పము మీరు ఓడిపోతే ఇస్లాం స్వీకరించండి అని చెప్పి. ఎందుకో తెలుసా? సృష్టికర్త నా దైవం. విశ్వాసం అనేది మనసులోంచి వచ్చేది, దైవం యొక్క వరం అది. విశ్వాసం రావాలి మనసులో దైవం పట్ల, అంటే అది దైవ కారుణ్యం, పైనుంచి అవతరించేది. అందుకనే ఖురాన్ గ్రంథం 2:256 వాక్యంలో లా ఇక్రాహ ఫిద్దీన్ ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్, ధర్మం విషయంలో బలవంతం గాని నిర్బంధం గాని లేదు, సత్యవాక్కు అసత్యవాక్కు నుంచి వేరు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, ఇలాంటి దొంగ తిరుగుడు మాటలు, ఇలాంటి ప్రసంగాలు చేయకుండా డిబేట్కి సిద్ధమని చెప్పండి. లేకపోతే మమ్మల్ని వదిలేయండి, మేము వదిలేస్తాం. ఎందుకంటే మీరే పిలిచారు, మీరు సవాల్ చేస్తే మేము ప్రతి సవాల్ చేశాం. మీరు సవాల్ చేయకుండా ఉంటే, మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయకుండా అసత్యం సవాలు జరగకపోతే మేము ఏం మాట్లాడే వాళ్ళం కాదు. సో చివరిగా సృష్టికర్త అన్న దైవంతో నేను ప్రార్థించేదేమనగా, మరి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరినీ గ్రంథాలను పరిశీలించి, దేవుడిచ్చినటువంటి బుద్ధి వివేకాలని వినియోగించి, నిజ దైవాన్ని తెలుసుకుని శాంతియుతంగా సోదర భావంగా జీవించేటువంటి భాగ్యాన్ని మనందరికీ కలుగచేయాలని, ఈ భారతదేశాన్ని ప్రపంచానికే గొప్ప ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా దేవుడు మలచాలని, మనందరము ఆయురారోగ్యాలతో శాంతి సుఖాలతో ఉంటూ పరలోకంలో సాఫల్యాన్ని పొందాలని సృష్టికర్తైన అల్లాహ్తో ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.